వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి, అంటే వాళ్ళు హ్యాపీగా తింటూనే వాళ్ళ నోటికి ఏం కావాలో అది హ్యాపీగా టేస్టీగా తింటూనే వాళ్ళు వెయిట్ లాస్ అవ్వచ్చు. లైవ్ ఎగ్జాంపుల్ నేనే అని చెప్పేసి మీరు అన్నారు. అంటే గతంలో చూసినప్పటికి ఇప్పటికి కూడా కొంచెం తగ్గారు. సో ఏంటంటే ఏ విధంగా ఉండాలి మన లైఫ్ స్టైల్, అదేవిధంగా ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి? ఎట్లాంటి ఫుడ్ తీసుకునే ముందు నేను ఒకటి మీకు విషయం చెప్తాను సార్. స్నాక్స్ అని ఒకటి పదం ఉంది. ఏముంది? స్నాక్స్. ఇప్పుడు నేను స్నాక్స్ అని చెప్పినా కదా, మీ మైండ్ లో ఏ తిండి వచ్చింది చెప్పండి? బజ్జీలు, బోండాలు మంచిగా. ఎప్పుడన్నా మీ మైండ్ లో బాదాంలు గాని కాజులు గాని వస్తాయా? రావు. మళ్ళా దాని తర్వాత ఫ్రూట్లు వస్తాయా? రావు. అవునా కదా? స్నాక్స్ అంటే మైండ్ లో ఫస్ట్ వచ్చేది బజ్జీలు గాని, బోండాలు గాని, చెక్కలు గాని ఇవే వస్తాయి. లేకపోతే రోడ్ల మీద ఆగి గచ్చుపులు తినడం, మళ్ళా అది కాకుండా మీకు ఇది చైనీస్ ఫాస్ట్ ఫుడ్లు తినడం, ఇవే వస్తాయి. కానీ స్నాక్స్ అంటే ఏంది పదం? ఏదైతే లైట్ గా మనం తింటాం. ఇప్పుడు లైట్ ఫుడ్. లైట్ ఫుడ్ అంటే లైట్ క్యాలరీ అని మీరు ఎందుకు ఆలోచించారు? అవునా కదా? అయితే ఏంటంటే ఇవాళ కొన్ని స్నాక్లు డిస్కస్ చేద్దాం. దేంతో వెయిట్ లాస్ హెల్ప్ అవుతుంది అండ్ మీకు ఆకలి కూడా తీరుతుంది. అయితే మీరు ఏం చేయాలంటే ఒక 100 గ్రాములు బాదాంలు తీసుకోవాలి. బాదాంలు తీసుకొని మీరు ఏం చేయాలంటే లో ఫ్లేమ్ మీద, అది ఉంటుంది కదా గిన్నె, ఎట్లా చైనీస్ ఫాస్ట్ ఫుడ్ అమ్ముతారు చూడండి, దాంట్లో చేసి అదే తీసుకోండి. చిన్నది మన ఇంట్లో కూడా ఉంటుంది, దాంట్లో అవి వేసేయండి. అవి వేసి మీరు దాంట్లో మిరియాల బుక్ని వేయండి. మిరియాల బుక్ని వేసి కొంచెం ఉప్పు వేయండి. ఏం వేస్తలేరు, నూనె వేస్తలేరు, ఏం లేదు. ఓన్లీ డ్రై రోస్ట్ అంటారు దీన్ని. లో ఫ్లేమ్ మీద డ్రై రోస్ట్. జర్ర దాని కలర్ చేంజ్ అయిపోయినప్పుడు వరకు మీరు ఇట్లా దాన్ని షేక్ చేస్తుండండి. ఇట్లా చేసి మీకు బాదాంలు ఏవి తీసుకోవాలి అది కూడా చెప్తా, ఎందుకంటే అది ఇంపార్టెంట్. బాదాంలలో జనరలీ 2 రకాలు ఉంటాయి. ఒకటి కాలిఫోర్నియన్ బాదాం, అంటే అమెరికా నుంచి మొత్తం లోకంలో సప్లై అయ్యేది బాదాం. అండ్ ఏం చేస్తాడు, 1000 రూపాయలు కిలోకి అమ్ముతాడు. 1000 రూపాయలు కిలోకి అమ్ముతాడు. దాంట్లోకి వెళ్ళి నూనె తీసేస్తాడు. ఇప్పుడు మీరు ఆల్మండ్ ఆయిల్ అని కొట్టండి ఆన్లైన్ లో, మీకు వస్తుంది కదా, అది తీసేస్తాడు. ఆడు తీసేస్తే డ్రై ఉంటాయి అవి. మళ్ళీ ఇంకోటి ఉంటాయి, మామరా బాదాం ఉంటది. అది ఏమో ఇరాన్ నుంచి వస్తుంది, ఇరాక్ నుంచి వస్తుంది, మిడిల్ ఈస్ట్ నుంచి వస్తుంది. జర సన్నగా ఉంటాయి అవి. అవి జర కాస్ట్లీ కూడా ఉంటాయి, కానీ దాంట్లో ఆయిల్ ఉంటుంది. బాదాంలో ఉండే ఆయిల్ ఏదైతే ఉంటది అది మీకు మంచి నూనె, అది గుడ్ ఫ్యాట్ అని అనుకోండి. అవి మీరేం చేయాలంటే అవి తీసుకోవాలి. అవి 100 గ్రాములు వేసినాక జర ఇట్లా సాట్ చేస్తే, డ్రై రోస్ట్ చేస్తున్నాం కదా, అది ఆ మంచి నూనె రిలీజ్ చేస్తుంది. మంచి నూనె రిలీజ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మీరు వేసిన బుక్ని ఉంది కదా మిరియాల పొడిది, అది ఆ బాదాంలలో ఉన్న ప్రాపర్టీలు అన్ని మంచిగా చర్న్ అవుతాయి, అంటుకుంటాయి. అది మీకు స్నాక్ లాగా తయారైతుంది. ఇప్పుడు రోస్టెడ్ ఆల్మండ్స్ అనేసి చాక్లెట్ బార్లు కొంటారు. అవునా కదా? అయితే ఏమైతుంది, అది అన్నెసెసరీ ఎక్స్ట్రా క్యాలరీస్ ఉంటాయి దాంట్లో. అవునా కదా? దీంట్లో ఏం అన్నెసెసరీ ఎక్స్ట్రా క్యాలరీస్ ఉండవు. 4ంటికి ఆకలి అవుతుంది, ఆ మిర్చి బజ్జీ కొనే బదులు ఇంత చిన్న డబ్బా పెట్టుకోండి మీతో, దాంట్లో ఇవి నింపుకొని పెట్టుకోండి, డ్రై ఫ్రూట్స్ మీ బస్తాలో పెట్టుకోండి. ఇప్పుడు ఆకలి అవుతుంది మీకు, తీయండి ఓ 10 టకా తినేసేయండి. ఆకలి పోతుంది, టేస్ట్ కి టేస్ట్ ఉంటుంది, మళ్ళీ దాని తర్వాత హెల్దీకి హెల్దీ ఉంటుంది. మీ చేతులతోటి మీరు కష్టపడి చేసుకున్నారు, దానికి కూడా క్యాలరీలు పోతాయి మళ్ళా, ఫిజికల్ యాక్టివిటీ. అవునా కదా? అయితే అట్లా ఎక్కడ వరకు అయితే మీరే పని చేసుకోవాలి. ఇది ఒకటి స్నాక్. మళ్ళీ ఇంకో స్నాక్ నేను చెప్తా. ఇప్పుడు ఈ మధ్య మెట్రో సిటీల్లో హైదరాబాద్ లో కానీ బాంబేలో కానీ ఏమైతుందంటే ఫ్రాంకీ అనేసి అమ్ముతారు. మీకు కూడా ఐడియా ఉంటుంది. ఏముంటది ఫ్రాంకీ అంటే, ఓ రొట్టె తీసుకుంటాడు, మైదా పిండితో చేసిన రొట్టె, అది తీసుకుంటాడు, దాని మీద అనవసరం అడ్డం దడ్డం మొత్తం చెత్త ఇస్తాడు, రప్పనిసి రోల్ చేస్తాడు, 100 రూపాయలకి మీ చేతిలో పెడతాడు. అవునా కదా? నేనేం చెప్తానంటే ఆ రోల్స్ ఫ్రాంకీ ఏదో దానికి పేరు ఒకటి. నేను మీకు కూడా చెప్తా, డిన్నర్ చేస్తారు కదా, డిన్నర్లా అవి తినకుండా మీరేం చేయాలంటే జొన్న రొట్టెలు చేసుకోండి. ఇంట్లో మీరే తయారు చేసుకోవాలి. మీరే ఎట్లా టపటపా కొట్టి ప్లాట్ఫామ్ మీద తయారు చేసుకోవాలి.
ఒక్క రోజు రాడు, 2 రోజులు రాదు. ఏమంటారు పేషెంట్లు? అరే మాకు చేనికి ఇప్పుడు నరాల నొప్పులు వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల చాలా ఎక్కువ అవుతాయి. ఇవి చేసుకోండి. ఇవి చేసుకుంటే ఏందంటే మీకు ఒకటి ఫిజికల్ యాక్టివిటీ అవుతుంది, మీకు బరువు ఎక్కువ ఉండడం వల్ల నరాల నొప్పులు అవుతున్నాయి అంటే అవి కూడా తగ్గుతాయి. ఇది కూడా ఒక ఫిజియోథెరపీ, అవునా కదా? ట్యాపింగ్. అయితే అట్లా చేసుకోండి. అది తయారు చేసుకున్నాక మీరు కీరా సగం తీసుకోండి. ఓకే, కీరా సగం తీసుకొని మీరు అది గ్రేట్ చేయండి. ఓకే, ఇంత పెద్దగా ఉందనుకోండి, ఇంత తీసుకొని గ్రేట్ చేసుకోండి. మళ్ళీ రాడిష్ ఉంటుంది కదా, ముల్లంగి అంటారా రాడిష్? ముల్లంగి తీసుకోండి. చిన్నది ఉంటే చిన్నది, పెద్దది ఉంటే హాఫ్. అది కూడా గ్రేట్ చేసుకోండి. అది కూడా గ్రేట్ చేసుకొని మీరు అంతా కలుపుకొని దీని మీద మీరు మిరియాల బుక్ని వేయండి. మళ్ళీ కొంచెం సాల్ట్ వేయండి. కొంచెం సాల్ట్ వేసి మిరియాల బుక్ని వేసి మీరు మంచిగా దాన్ని మిక్స్ చేసుకోండి. మీకు ఇష్టం ఉంది అంటే కొంచెం ఏదైనా ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి కావాలంటే. కాన్స్టిపేషన్ కి కూడా హెల్ప్ చేస్తుంది అది. ఆమ్చూర్ అంటే మ్యాంగో తోటి తయారైతుంది సార్. అది కొంచెం వేసుకోండి. అది వేసుకొని మొత్తం కలుపుకోండి. మొత్తం కలుపుకున్న తర్వాత మీరు తీసుకొని రొట్టె సెంటర్ లో వేయండి. రొట్టె సెంటర్ లో వేసి దాన్ని రోల్ చేయండి. మీరు ఆ ఫ్రాంకీ కన్నా ఈ ఫ్రాంకీ మీరు చేసుకునేది టేస్టీ ఉంటుంది తెలుసా మీకు? దానికన్నా చాలా టేస్టీ ఉంటుంది. వెయిట్ లాస్ నేను 88 ఉండే, ఏజ్ కాదు వెయిట్, అవునా కదా? 88 నుంచి నేను 66కి వచ్చిన. మళ్ళా 75 ఇప్పుడు నడుస్తుంది, మళ్ళా 66కి రావాలి. 80 టార్గెట్ పెట్టుకొని తగ్గుతా ఉంటారేమో. ఇప్పుడు అందరు చెప్తారు, అరే నీ పొట్టానే పడుతుంది వీడియోలో, నువ్వు ఏంది వెయిట్ లాస్ అంటే. ఇంకా చాలా ఎక్కువ ఉండే, ఆడికెళ్ళి ఈడికి వచ్చినాం, ఇంకా మళ్ళా తగ్గియాలి. హోమియోపతిలో కూడా మెడిసిన్స్ అంటే దీంతో పాటుగా అది మెడిసిన్స్ కంటిన్యూ చేయాలండి. హోమియోపతిలో ఉన్నాయా? ఇప్పుడు ఇవన్నీ నానా కష్టాలు పడినా కూడా మీకు బరువు తగ్గట్లేదు అంటే మీరు హోమియోపతి వైద్యం వాడితే మీకు బరువు కూడా మంచిగా తగ్గుతుంది. ఓకే, ఇది మొత్తానికి హ్యాపీగా హెల్దీ డైట్ తీసుకుంటేనే మనం వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్పేసి డాక్టర్ చేతన్ రాజు గారు చెప్తున్నారు. మీరు ఈ ప్రయత్నాలన్నీ చేసినా కూడా వెయిట్ లాస్ అవ్వకపోతే హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. సో మీరు సార్తో మాట్లాడాలి అని అనుకుంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్.